హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నైట్ అన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా మార్నింగ్ తలస్నానం చేసిన తర్వాత ఇట్లాగా పూజా సామాన్లు అయితే గంధము కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నాకు ఇంకా ఎక్కువ హడావుడి లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కాబట్టి మనకి వాళ్ళకి కూడా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మార్నింగ్ కనుక మనం ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. అంతకుముందు అయితే రెగ్యులర్గా చేసేదాన్ని. ఈ మధ్య రెగ్యులర్గా చేయడానికి కుదరట్లేదని చెప్పేసి ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే చేస్తున్నాను. ఇంకా అవి కాకుండా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే అలాంటప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పూజ చేయాలంటే మార్నింగ్ 5కే లెగుస్తాను నేను. ఎందుకంటే పిల్లలు వెళ్ళే ముందే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నాకెందుకో చేయబుద్ధి అవ్వదన్నమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అంతే. నేను ఏ పూజ చేయాలన్నా కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందే కంప్లీట్ అయితే చేసుకుంటాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసి పూజ చేసేసరికి చాలా టైం అయితే అవుతుందన్నమాట. నాకు ఎక్కువ టైం అయితే పూజ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇట్లా వెళ్ళి మార్నింగ్ అయితేనే పూజ చేసుకోవడానికి బాగుంటుంది. హైదరాబాద్ వచ్చిన కాంచి దేవుడికి పూలు పెట్టడానికి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని తెచ్చినా సరిపోవట్లేదు. గుంటూరులో అయితే మాకే చెట్లు ఉన్నాయి కాబట్టి బాగా విరివిగా వచ్చాయి, అన్నీ బాగా పెట్టుకునేదాన్ని. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉగ్గాని చేశాను. మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా నేను ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే తింటున్నాను. ఇంక ఈరోజు కర్రీ వచ్చి సొరకాయ ఉందన్నమాట. అది ఇంకా పాడైపోతుందిలే అని చెప్పేసి పచ్చెనగపప్పు వేసి సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం మసాలా కర్రీ లాగా చేస్తే బాగుంటుంది కదా. అలాగే ఇంక ఈవినింగ్ చపాతీ కానీ ఏదో ఒకటి చేద్దాంలే అని ఇంకా పులుసు కూరలాగా అయితే చేస్తున్నాను. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంక ఈరోజు వెజిటబుల్స్ అవి తీసుకొస్తాను కాబట్టి అవి పెట్టే గిన్నెలు బాస్కెట్స్ అవి కూడా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి అలాగే పెసరట్టుకి అయితే నానబెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే పిండి వేయొచ్చు అని చెప్పి వంట పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఏంటంటే పానీపూరి కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏంటో కానీ హైదరాబాద్ వచ్చిన కాంచి పానీపూరి అయితే ఎక్కువ అడుగుతున్నారు అనమాట. ఇంకా బయట అంటే తినలేరని చెప్పి ఇంట్లోనే అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను నేను. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇట్లా పానీపూరి అయితే వేయించి పెట్టాను. అలాగే వాటర్ కూడా చేశాను అనమాట. ఇంకా వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారులే అని ఇంకా ఈరోజు అయితే సంతకైతే వెళ్ళాను. ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంట్లో కొంచెం ఉన్నాయని కొంచెం అయితే తగ్గించాను. అది కాక ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కొంచెం వడలిపోతున్నాయి వెజిటబుల్స్ కూడా, అందుకని కొన్ని తీసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది కదా, అందుకని నేనైతే చపాతీ చేశాను. చపాతీ లేకపోతే రాగి ముద్ద చేస్తూ ఉంటాను. ఇంక ఈ కర్రీలోకి చపాతీ బాగుంటుందిలే అని చపాతీ చేశాను.